హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మెయిన్గా ఇవాళ రిలీజ్ అయింది, రాత్రి ప్రీమియర్స్ వేశారు. మనశంకర వరప్రసాద్ గురించి మాట్లాడదామని చెప్పేసి మీ ముందుకు వస్తున్నా. మనశంకర వరప్రసాద్ అయితే రాత్రే చూస్తాను నేను. సినిమా ఎలా ఉంది చెప్పాలంటే, కథనం కోసం అయితే మీరు సినిమాకి అయితే వెళ్ళొద్దు. కామెడీ కావాలా వెళ్ళండి, కామెడీ కూడా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైట్గా ఉంది కామెడీ కూడా. ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ నయనతార అండ్ చిరు, వీళ్ళ ఇంట్రడక్షన్, వీళ్ళిద్దరు ఎలా విడిపోయారు అనే అంశాలతో తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా ఉంటుంది, కొంచెం కామెడీ ఉన్నా కానీ కొంచెం బోరింగ్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం అసలు కథ ఏం లేదు, మెయిన్గా కామెడీ అనేది స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 20 మినిట్స్లో వెంకీ ఎంటర్ అవుతారు. వెంకీ ఎంటర్ అయిన తర్వాత సినిమా అయితే పీక్స్లో ఉంటుంది. కామెడీ అంటే మెయిన్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని సాంగ్స్ వెంకీ సాంగ్స్, హిట్ సాంగ్స్ అండ్ చిరు హిట్ సాంగ్స్తో వాళ్ళిద్దరు పండించిన కామెడీ ఉంటుంది. అస్సలు వేరే లెవెల్, చాలా బాగుంది. వెంకీ కోసమైనా ఈ సినిమాకి వెళ్ళవచ్చు. నిజంగా చిరు కోసం వెళ్ళొద్దా అంటే చిరు ఎక్స్ప్రెషన్స్ కోసం వెళ్ళాలి. అసలు ఎంత అవసరంగా ఇచ్చారంటే, ఆయన పండించిన కామెడీ కంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ తోటి చాలా చాలా నవ్వించారు చిరు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత ఎంటర్టైనింగ్గా, ఎంత సూపర్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారనేది మీరు ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. ఇంకా అనిల్ రావిపూడి సేమ్ మూసలో వెళ్ళారు, పెద్దగా ఇదేం లేదు. సంక్రాంతికి వస్తున్నాం, మీరు చూసే ఉంటారు కదా, సేమ్ కామెడీని నమ్ముకున్నారు. ఆయన కథ మీద అయితే ఫోకస్ పెట్టడం లేదు. మరి ఇలాగే కామెడీ పంచులు ఇలా ఎంతకాలం వెళ్తారో తెలియాల్సి ఉంది. మరి కంటిన్యూ అవుతారా లేకపోతే డ్రాప్ అవుతారా, వేరే ఏదైనా మంచి కథను తీసుకొని సినిమా చేస్తారా అనేది మాత్రం చూడాల్సిందే. ఇప్పటికైతే మాత్రం ఇప్పుడు అంటే రాజాసాబ్ వచ్చింది మొన్న, ఈరోజు శంకర్ వరప్రసాద్ గారు వచ్చింది. ఈ 2 సినిమాలను చూస్తే మాత్రం నా ఓటైతే మనశంకర్ వరప్రసాద్కే. చాలామంది, నేనే కాదు, మోస్ట్లీ ఆ 2 సినిమాల్ని కంపేర్ చేస్తే మాత్రం మనశంకర్ వరప్రసాద్ చాలా చాలా బాగుందని చెప్పాలి. సో నా సజెషన్ అయితే ఇప్పటి వరకు మళ్ళీ బత్తమ్మ మహాశైలికి విజ్ఞప్తి ఉంది, అనగనగా ఒక రాజు ఉంది, నారి నారి నడుమురారి ఉన్నాయి. అవి చూసిన తర్వాత వాటి గురించి చెప్తాను. ప్రస్తుతానికైతే మనశంకర వరప్రసాద్ గారు చూసేయచ్చు. కొంచెం కామెడీ అంటే మనకు కావాల్సింది కామెడీయే కాబట్టి హ్యాపీగా చూసేయచ్చు.